హలో అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. చాలామందికి దీని మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలుసుకోవాలి, ఏమిటి దీని కథ, ఏమిటి ఆది, ఏమిటి అంతం, ఏమిటి అనేది తెలుసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి ఒక మంచి టాపిక్తోని నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే ఆత్మ అంటే ఏమిటి, ఆత్మకు మరియు జీవాత్మకు మధ్య గల తేడా ఏమిటి, అసలు ఆత్మలు ఉన్నాయా అనే విషయం గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనిషి దేహంలో జీవాత్మ ఉన్నంత వరకు ఆ దేహానికి కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉంటాయి. అదేవిధంగా ఆయుర్దాయం తీరిపోయిన తర్వాత జీవాత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక నూతన శరీరాన్ని పొందుతుంది. అనగా శరీరానికి నాశనం ఉంది, కానీ జీవాత్మకు నాశనం లేదని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఉద్ఘాటించాడు. మానవుడు అప్పటి వరకు తాను ధరించిన చిరిగిపోయిన లేదా పాతబడిన దుస్తులను ఏ విధంగా వదిలివేసి మరలా నూతన దుస్తులు ధరిస్తాడో, అదేవిధంగా మానవుని ఆత్మ బలహీనం అయిపోయిన తర్వాత తన శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని పరమాత్మ స్వయంగా తెలియచేశాడు. ఆత్మ ఒక మరణం లేని పదార్థం. అది నీటిలో మునిగి నాశనం కాదు, అగ్నిలో దహనం కాదు, గాలి ఆత్మజ్యోతిని ఆర్పివేయలేదు. అనగా భూతత్వం గల ఏ బలంతోనూ లేదా అస్త్రంతోనూ ఆత్మ నాశనం కాదు. ఆత్మను కేవలం ఆ భగవంతుడు మాత్రమే సంపూర్తిగా నిర్మూలించగలడు. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక వయస్సులో తప్పనిసరిగా మరణించడం జరుగుతుంది. ఎంత గొప్ప ఆరోగ్యవంతుడైనా, ఎంతటి ధనవంతుడైనా ఆయుర్దాయం తీరిపోగానే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. అందువలన చనిపోయిన వ్యక్తి గురించి ఎవరూ బాధపడకూడదు. చావు మరియు పుట్టుక అనేవి చాలా సహజంగా జరిగే ప్రక్రియలు అని అర్థం చేసుకోవాలి. ఆత్మకు ఆది మరియు అంతము లేవని హైందవ మత ప్రామాణిక గ్రంథం అయిన భగవద్గీతలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉద్ఘాటించింది. ఆత్మకు మరణం లేదని బౌద్ధ మతంలో, జైన మతంలో, క్రైస్తవ మతంలో, ఇస్లాం మతంలో, బహాయి మతంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఇంకొక విశేషం ఏమంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం లాటిన్ అమెరికా దేశాలైన మెక్సికో, బ్రెజిల్ లాంటి దేశాల్లోని ఆది మానవులు కూడా ఆత్మకు చావు లేదని బలంగా విశ్వసించారు. ఇంకొక విశేషం ఏమంటే, కొద్ది దశాబ్దాల వరకు ఆఫ్రికాలోని చాలా దేశాల ప్రజలను ఐరోపా వాసులు అనాగరికులుగా, అజ్ఞానులుగా భావించారు. కానీ ఆఫ్రికా దేశాలలోని ఆదిమజాతి ప్రజలు కూడా ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు. పునర్జన్మలు నిజంగా ఉన్నాయని తమ అనుభవాల ద్వారా గుర్తించారు. పుట్టిన ప్రతి మనిషి మరణించటం ఖాయం. అయితే ఏ వైద్యుడు కూడా ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడు అన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేడు. కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వారిని లేదా తీవ్రమైన ప్రమాదాలకు గురైన వారిని పరిశీలించి వాళ్ళు బ్రతుకుతారా లేదా, మరియు వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు బ్రతికే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని బాగా అనుభవజ్ఞులైన వైద్యులు చాలా వరకు ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో ఏ వైద్యుడు ఏమాత్రం చెప్పలేడు. అయితే ఒక వ్యక్తి యొక్క మరణం సమయం ఎప్పుడు అన్న విషయాన్ని అతడి లేదా ఆమె జన్మకుండలిని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అయితే ఏ జ్యోతిష్కుడు సాధ్యమైనంత వరకు ఏ వ్యక్తికి అతడి మరణ సమయం ఎప్పుడో చెప్పడు అని గ్రహించాలి. ఏది ఏమైనా పుట్టిన ప్రతి మనిషి చనిపోవటం, ఆపై మళ్ళీ జన్మించి తన గత జన్మ కర్మఫలాలను అనుభవించక తప్పదు. ఈ విధంగా ఆత్మ తన గమనంలో మళ్ళీ మళ్ళీ ఈ భూమిపై మానవ రూపంలోనూ, జంతు రూపంలోనూ, వివిధ రకాల కీటకాల రూపంలోనూ జన్మిస్తూ మరణిస్తూ ఒక అంతులేని జనన మరణ చక్రంలో చిక్కుకుని పరిభ్రమిస్తూ ఉంటుంది. చనిపోయిన ప్రతి మనిషి ఆత్మ మళ్ళీ ఈ భూమి మీద మానవ రూపంలోనో లేక ఇంకే జీవి రూపంలోనో జన్మించాలన్న ఖచ్చిత నియమం ఏదీ లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు మానవులు దారుణమైన మరణాన్ని పొందటం జరుగుతుంది. అలాంటి మానవుల యొక్క ఆత్మలు అటు పుణ్యలోకాలకు వెళ్ళలేక, ఇటు తమ చెడు కర్మ ఫలాన్ని అనుభవించడానికి నరకలోకానికి వెళ్ళలేక ఈ భూమిపైనే పిశాచి రూపం ధరించి చాలా కాలం పాటు తీవ్రమైన ఆవేదనను అనుభవించడం జరుగుతుంది. ఒక పరిధిని దాటి విపరీతమైన పాపకర్మలు చేసిన మానవుల ఆత్మలు కూడా ప్రేతాత్మలుగా మారతాయి.
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ప్రేతాత్మలు నిజంగా ఉన్నాయని నమ్ముతున్నారు. అదేవిధంగా చాలా దేశాలలో ప్రేతాత్మల ఉనికిని నిరూపించే ఎన్నో సంఘటనలు జరిగాయి. అసలు ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకు మరియు జీవాత్మకు మధ్య గల తేడా ఏమిటి తెలుసుకుందాం. పాశ్చాత్య దేశాల వేదాంత శాస్త్రం ఐరోపా ఖండంలోని దేశమైన ప్రాచీన గ్రీసు దేశంలో ఆవిర్భవించిన వేదాంత సూత్రాలపై ఆధారపడి ఏర్పడింది. ఇక తూర్పు దేశాల వేదాంత శాస్త్రం భారతదేశంలో ఆవిర్భవించిన వేదాంత సూత్రాలపై ఆధారపడి ఆవిర్భవించిందని గుర్తించాలి. ప్రాచీన కాలంలో భారతదేశంలో జీవించిన లోకాయత మతస్థులు ఆత్మ నిజంగా ఉండదని, మనిషి శరీరమే ఆత్మ అని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శరీరానికి ఆత్మకు తేడా లేదని వాదించారు. కానీ శరీరం వేరు ఆత్మ వేరు అని హైందవ వేదాంత శాస్త్రాలు ఉద్ఘాటించాయి. ప్రాణ అనే సంస్కృత పదానికి కదలిక, చలనం, కంపించటం, వైబ్రేషన్ అనే అర్థాలు ఉన్నాయి. కనుక మనిషి శరీరంలో ఉండే ప్రాణశక్తి ఆ మనిషి జీవించి ఉన్నంత వరకు నిరంతరం ఆ శరీరంలోనే చలిస్తూ ఉంటుంది, అనగా కదులుతూ ఉంటుంది. మనిషి భౌతిక దేహంలో ఉండే మెదడు మనిషి యొక్క చర్యలను ప్రభావితం చేస్తుంది. ఇక మనిషి దేహంలో ఉండే గుండె, హార్ట్, మనిషి బ్రతికి ఉండడానికి తోడ్పడుతుంది. మనిషిని నడిపేది అతడి మెదడా లేదా హృదయమా అన్న విషయం తేల్చి చెప్పడం చాలా కష్టం అని గుర్తించాలి. ఎందుకంటే మనస్సు అనే శక్తి మనిషిని నడుపుతుందని, అందువలన గుండె, హార్ట్ను మనస్సు అని చాలామంది భావిస్తూ ఉంటారు. మనిషి శిరస్సులో ఉండే మెదడు పనిచేసినంత కాలమే మనిషి ఏ పని అయినా చేయగలడు. కనుక మెదడుని మనస్సు అని మరికొంతమంది భావిస్తూ ఉంటారు. అయితే వీరి ఎవరికీ తెలియని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనస్సు అంటే అటు మెదడు కాదు, ఇటు గుండె కాదు. మరి మనస్సు అంటే ఏమిటి అనే సందేహం ఏర్పడుతుంది. ఈ ప్రశ్నకు వేదాంత శాస్త్రాలు చెబుతున్న తిరుగులేని సమాధానం ఏమంటే మనసు అనగా ఆత్మ అని గ్రహించాలి. అదే సౌల్, స్పిరిట్. ఎందుకంటే ఒక మనిషి యొక్క గుండెను ఇంకొక మనిషికి అమర్చినప్పుడు ఆ గుండె ఎవరిదో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, స్వభావం, జ్ఞాపకాలు ఆ గుండెను అమర్చబడిన వ్యక్తికి సంక్రమించవు. కనుక ఇంకొకరి గుండెను అమర్చుకున్న వ్యక్తి గతంలో తనకు ఏ విధమైన స్వభావం ఉన్నదో అదే స్వభావాన్ని కొత్త గుండెను పెట్టుకున్న తర్వాత కూడా కలిగి ఉంటాడు. అనగా గుండె మరియు ఆత్మ ఒకటి కాదని గుర్తించాలి. కనుక మనిషి యొక్క మనసు అంటే అతని యొక్క ప్రాణం అని అర్థం. మనిషి యొక్క స్వభావం అతని ఆత్మలో దాగి ఉంటుంది. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఆ మనిషి శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చినప్పటికీ ఆ మనిషి యొక్క స్వభావం ఆ ఆత్మలో ఉంటుంది. అంతేకాకుండా ఆ మనిషి జీవించి ఉన్నప్పుడు చేసిన మంచి లేదా చెడు కర్మల యొక్క ఫలితాలు కూడా ఆ ఆత్మను అంటిపెట్టుకొని ఉంటాయి. ఈ భూమిపైన జీవించే జీవులన్నీ ఏదో ఒక రోజున మరణించక తప్పదు. అయితే మనిషి చనిపోయాడు అని గుర్తించబడిన తరువాత అతని శరీరంలో కదలికలు ఉండవు. అప్పుడు ఆ శరీరాన్ని మృతదేహం అని పిలుస్తారు. అప్పటి వరకు ఆ శరీరం కదలటానికి, అనేక పనులు చేయటానికి కారణమైన ఏదో ఒక శక్తి ఆ శరీరం నుండి బయటకు వెళ్ళిపోయిన కారణంగానే ఆ శరీరం నిర్జీవంగా మిగిలిపోయిందని భావిస్తారు. అలా ఒక మనిషి లేదా జంతువు యొక్క దేహం ఈ భూమి మీద సంచరించడానికి మరియు తనకు సంబంధించిన పనులు చేసుకోవటానికి సహకరించే ఒక అదృశ్య శక్తినే ఆత్మ అని భావిస్తున్నారు. అసలు ఆత్మ అంటే ఏమిటి? మనిషితో సహా ఈ భూమిపై జీవిస్తున్న జీవులన్నింటిలోనూ ఆత్మ ఉంటుందా? ఆత్మ స్వరూపం ఎలా ఉంటుంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ అక్కడే ఉంటుందా లేక ఎక్కడికైనా వెళ్తుందా అన్న ప్రశ్నలు అనాది కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో మేధావులను తీవ్రంగా ఆలోచింపచేసింది. ఎంతో అభివృద్ధి చెందిన సైన్స్ కూడా ఆత్మ అంటే ఏమిటో, ఆత్మ నిజంగా ఉన్నదా లేదా అన్న ప్రశ్నలకు ఈనాటికి సమాధానం చెప్పలేకపోతున్నది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశానికి చెందిన మహర్షులు మరణానంతర జీవితం గురించి, అనగా ఆత్మకు సంబంధించిన ఎన్నో నిగూఢమైన రహస్యాల గురించి లోకానికి తెలియజేశారు. దాదాపు 5000 సంవత్సరాల క్రితం వ్రాయబడింది అని చెప్పబడిన శ్రీమద్ భగవద్గీతలో ఆత్మకు సంబంధించిన అద్భుతమైన సమాచారం లిఖించబడి ఉన్నది. ఈ లోకంలో అనగా భూమి మీద జన్మించే మానవుల ఆత్మలలో 4 రకాలు ఉంటాయని హైందవ ధర్మశాస్త్రాలలో చెప్పబడి ఉన్నది. అది ఎలాగంటే, 1 నాగరిక లేదా పూర్తిగా అజ్ఞానం నిండిన ఆత్మలు. ఈ రకమైన ఆత్మలు మానవులుగా ఉన్నప్పుడు
పూర్తిగా తమ ఇంద్రియాలకు బానిసలుగా ఉంటాయి. మంచి చెడు అనే విచక్షణ లేకుండా తాము కోరినవి పొందాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తాయి. ఇలాంటి స్వభావం కలిగిన మానవులు తమ మరణానంతరము పుణ్యలోకాలకు వెళ్ళలేరు. ఈ మానవులు చనిపోయిన తరువాత కొంతకాలం పాటు ప్రేతలోకంలో ఉండి ఆపై అతి కొద్ది కాలంలోనే అతి దుర్మార్గ స్వభావం గల మానవులుగా జన్మిస్తారు. 2. స్వల్ప స్థాయిలో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్న ఆత్మలు. ఈ రకమైన ఆత్మలు మరణం కారణంగా తమ శరీరాలను వదిలిపెట్టి ఆపై ఆత్మలోకానికి పైన ఉండే చిన్న స్థాయి పితృలోకానికి వెళ్తారు. ఆ లోకంలో దీర్ఘకాలం పాటు నివసించి ఆపై మళ్ళీ మానవులుగా జన్మిస్తారు. 3. పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన ఆత్మలు. ఈ వర్గానికి చెందిన ఆత్మలు తమ మరణానంతరము తమ యొక్క సూక్ష్మదేహాన్ని మరియు మనోమయ కోశాన్ని మెంటల్ షీత్ త్యజించి అనేక సంవత్సరాల పాటు భూలోకం యొక్క సమయంతో పోల్చినప్పుడన్నమాట ఆత్మల లోకంలో నివసించి ఆపై భూమి మీద మానవ రూపంలో జన్మించడం జరుగుతుంది. ఇక చివరిది 4వది విముక్త ఆత్మలు. పరిపూర్ణమైన దైవ జ్ఞానాన్ని పొందిన ఆత్మలను విముక్త ఆత్మలు అని పిలుస్తారు. ఈ ఆత్మలకు తమ భౌతిక మరణం తర్వాత సూక్ష్మ శరీరాన్ని లేదా మనోమయ కోశాన్ని వదిలిపెట్టవలసిన అవసరం కానీ లేదా ఆత్మల లోకంలో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. ఇలాంటి ఆత్మలు ఆ దైవ సంకల్పం వల్ల ఈ భూమి మీద పుట్టుకతోనే మహాజ్ఞానులుగా జన్మిస్తారు. జగద్గురు ఆదిశంకరాచార్య, మధ్వాచార్య, రామకృష్ణ పరమహంస లాంటి యోగులు అలాంటి విముక్త ఆత్మలని గుర్తించాలి. వీరు పుట్టినప్పటి నుండి ఇహలోక బంధాలకు సంపూర్తిగా దూరంగా ఉంటారు. తాము ఏ కారణం చేత అయితే ఈ భూమి మీద మానవ రూపంలో జన్మించారో ఆ కార్య సాధన కోసం జీవించి ఆపై తమ అవతారాన్ని ముగించుకొని వెళ్ళిపోతారు. మనిషి శరీరంలో పంచభూత తత్వములు. మానవ దేహం పంచభూతాలతో నిర్మింపబడిందని హైందవ మరియు ప్రాచీన చైనా వేదాంత శాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి. దేవతలు లేదా దేవుళ్ళు కాంతి స్వరూపాన్ని కలిగి ఉంటారు. వారి దేహాలు అగ్నితత్వంతో రూపొందించబడి ఉంటాయి. ఇక మానవుల దేహాలలో భూతత్వం అత్యధికంగా ఉంటుంది. ఇక జలంలో జీవించే చేపలు, మొసళ్ళు, తాబేళ్లు, కప్పలు లాంటి జలచరాలలో జలతత్వం అధికంగా ఉంటుంది. ఆకాశంలో ఎగిరే పక్షులలో, భూమిపై కొంచెం దూరం ఎగిరే పక్షులలో అనగా కోళ్ళు, నెమళ్ళు లాంటివి అన్నమాట వాయుతత్వం అధికంగా ఉంటుంది. మానవ శరీరం పంచభూతాలతో తయారైంది కనుక ఒక్కొక్క భూతం అనగా ప్రకృతి మూలకం యొక్క తత్వం మానవ శరీరంలోని ఒక్కొక్క లక్షణానికి కారణమవుతుందని యోగశాస్త్రం తెలియజేస్తున్నది. మనిషి శరీరం గట్టిగా ఉంటుంది. అందుకు కారణం భూతత్వం. మనిషి శరీరంలో ద్రవాలు ప్రవహిస్తూ ఉంటాయి. అందుకు కారణం జలతత్వం. మనిషి శరీరంలో వేడి ఉంటుంది. అందుకు కారణం అగ్నితత్వం. మనిషి అటు ఇటు కదులుతాడు, ప్రయాణిస్తాడు. అందుకు కారణం అతనిలోని వాయుతత్వం. మానవ శరీరం ఎక్కడ ఉన్నప్పటికీ కొంత ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. అది అతనిలోని ఆకాశతత్వం యొక్క ప్రభావం. మనిషి యొక్క పంచభూత తత్వానికి మరియు మనిషిలో ఉండే ఆత్మకు చాలా తేడా ఉన్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ ప్రపంచభూత తత్వాలకు ఆత్మ చాలా భిన్నంగా ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత అతనిలోని భూతత్వం భూమిలో కలిసిపోతుంది. ఇతర 4 తత్వాలు వాటికి సంబంధించిన 4 భూతతత్వాలలో లీనమైపోతాయి. వేదాంత శాస్త్ర పండితులు ఇచ్చిన నిర్వచనం ప్రకారం చూసినట్లయితే ఒక జీవి, అది మనిషి కావచ్చు, ఒక క్రూర జంతువు కావచ్చు, ఒక పాము కావచ్చు, ఒక పక్షి కావచ్చు. ఆ జీవి అటు ఇటు తిరగడానికి జీవ సంబంధ క్రియలైన ఆహారం తీసుకోవటం, నిద్రపోవటం, శృంగారం జరపటం లాంటివి జరపాలంటే ఆ జీవులలో ఏదో ఒక శక్తి లేదా నడిపించే శక్తి ఉండాలి. ఆ శక్తినే ప్రాణశక్తి అని పిలుస్తున్నారు. దాన్నే వైటల్ ఎనర్జీ అని కూడా అంటారు. ఒక జీవి సజీవంగా ఉన్నప్పుడు ఆ జీవిలో ఉండే ప్రాణాన్ని జీవాత్మ అని పిలుస్తారు. ఆ జీవి మరణించిన తరువాత ఆ ప్రాణం ఆ జీవి దేహాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ ప్రాణాన్ని ఆత్మ అని పిలుస్తారు. మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి ఆత్మ పైన ఉండే పుణ్యలోకాలకు కానీ లేదా క్రింద ఉండే నరకం లాంటి చీకటి లోకాలకు కానీ వెళ్ళటం జరుగుతుంది. అయితే ఒక జీవి యొక్క కర్మఫలం కారణంగా ఒక్కోసారి ఆ జీవి యొక్క ఆత్మ
అటు పైలోకాలకు వెళ్ళలేక ఇటు క్రిందలోకాలకు వెళ్ళలేక భూమిపైనే ఒక విధమైన తీవ్రమైన బాధ అనుభవిస్తూ సంచరిస్తుంది. అలాంటి రూపాన్నే ప్రేతాత్మ అనే పేరుతో పిలుస్తారు. ఐరోపా ఖండానికి చెందిన ప్రాచీన గ్రీకు దేశ వేదాంతులు మరణానంతర జీవితం ఉంటుందని, ఆత్మ అనే ఒక అదృశ్య శక్తి ఉన్నదని తీర్మానించారు. అలాగే ప్రాచీన ఈజిప్టు దేశ మతంలో కూడా ఆత్మ ఉనికి గురించి, మరణానంతర జీవితం గురించి ఎన్నో విశేషాలు గ్రంథ రూపంలో భవిష్యత్ తరాలకు అందించబడ్డాయి. ఇక ఆసియా ఖండం విషయానికి వచ్చినట్లయితే మహాయాన బౌద్ధ మతాన్ని పాటించే చైనా, జపాన్, థాయిలాండ్, టిబెట్ లాంటి దేశాల్లో కూడా ఆత్మ నిజంగా ఉంటుందని, మనిషి మరణించిన తరువాత అతడి లేదా ఆమె యొక్క ఆత్మ తాను చేసిన కర్మల యొక్క ఫలితాన్ని బట్టి స్వర్గానికో నరకానికో వెళుతుందని, చేసిన కర్మలు పాపకర్మలు అయినట్లయితే ఆ ఆత్మ ప్రేతాత్మగా అనగా పిశాచిగా మారి మానవులకు తీవ్రమైన హానికారకం అవుతుందని బలంగా విశ్వసింపబడింది.